భారత్ చైనా వీళ్ళ రిలేషన్షిప్లో ఒక అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. అంటే మీరు చూసారనుకోండి, ఇండియాకు చైనాకు మధ్య ఏంటండి సమస్య అంటే బార్డర్, సరిహద్దులు. ఎప్పుడూ కూడా ఇక్కడే యుద్ధాలు. సో ఇవాళ మన భారత ప్రభుత్వం తీసుకున్న ఒక అతిపెద్ద నిర్ణయం ఎందుకంటున్నాను అంటే, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ అంటే మీకు జీ జిన్పింగ్ తరువాత ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో ఈయన 3 days ట్రిప్ అని చెప్పి భారత్కి వచ్చారు, న్యూఢిల్లీ వచ్చారు. సో ఇక్కడ జైశంకర్ గారు, అజిత్ దోవెల్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, సో వీళ్ళను కలిసిన వ్యక్తి ఈసారి చాలా చాలా సీరియస్. మామూలుగా చైనా అనుకోండి, ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు వ్యవహారము అలా లేదండి. మేము చాలా సీరియస్గా ఉన్నాము. ఎందుకు? అమెరికాతో భారత్ చైనాలకు ఉన్న శత్రుత్వం. డొనాల్డ్ ట్రంప్ భారత్ను చైనాను ఒకలాగే చూడడం. అంటే ఇంకా కూడా చైనా మీద టారిఫ్స్ అనేవి వాళ్ళు విధించలేదు, కానీ భారత్ను టార్గెట్ చేశారు. సో రేపు చైనాకు కూడా ఇదే జరగవచ్చు, ఇది వాళ్ళ పర్సెప్షన్. సో అలాంటప్పుడు ఏమిటి, ఈ ఏషియన్ జైంట్స్ వీళ్ళు కలిసిపోతే, సో మీకు అమెరికా యొక్క హెజిమనీ అంటాం చూసారా, వాళ్ళ ఆధిపత్యము అనేది పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎంత భారీ ప్రణాళిక అంటే, బార్డర్స్ డిస్ప్యూట్ను మనము సాల్వ్ చేసుకోవాలి. అంటే ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇది ఒక కలలాగా, ఆయనకు కలలా ఉండేది. పాకిస్తాన్తో మనకు ఉండే ఈ బార్డర్ డిస్ప్యూట్ POK ఇది సాల్వ్ అయిపోవాలి. అలాగే చైనాతో 1962 నుంచి ఉంటున్న ఈ గొడవలు, ఇది కూడా మీకు పూర్తిగా సాల్వ్ అవ్వాలని ఆయన కలలు కనేవారు. సో ఇవాళ దానికి సంబంధించి మన ప్రణాళిక కాదండి, మనము తీసుకుంటున్న యాక్షన్ కాదు. మీకు స్వయంగా చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ మన దేశానికి వచ్చి మనము స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేద్దాము, స్పెషల్ గ్రూప్స్ అంటారు. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్, చైనా ఎక్స్పర్ట్స్, అలాగే భారత్కు సంబంధించిన ఇలాగా మీకు ఈ బార్డర్స్, అలాగే మీకు జియో పాలిటిక్స్లో అనుభవం ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్. వాళ్ళను ఒక స్పెషల్ గ్రూప్ లాగా తయారు చేద్దాము. వీళ్ళు భారత్ చైనా సరిహద్దులు, నన్ను అడిగారు అనుకోండి, ఇది భారత్ చైనా బౌండరీ అని నేను చెప్పనండి. ఎందుకంటే ఇది ఇండో టిబేటియన్, మన మిత్రదేశము. టిబేట్కు సంబంధించిన సరిహద్దులు 4050 కిలోమీటర్లు. మీరు లడాక్ దగ్గర స్టార్ట్ చేస్తే, మీరు లడాక్ అనండి, హిమాచల్ ప్రదేశ్, తరువాత మీరు ఇటువైపు వచ్చారంటే ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ దాకా. అరుణాచల్ ప్రదేశ్ అయితే వాడు సౌత్ టిబేట్ అని చెప్పి చెప్తాడు. అంటే టిబేట్లో ఒక భాగమే అరుణాచల్ ప్రదేశ్ అని కూడా చెప్తాడు. సో ఇప్పుడు ఈ సమస్య ఎక్కడ ఆగిపోయింది అంటే, చైనా వాళ్ళు ఇచ్చిన ఆఫర్, ఆ టైంలో వాజ్పేయి గారికి ఇచ్చిన ఆఫర్ ఏమిటి అంటే, మనము ఒక ప్రాంతాన్ని ఎంచుకుందాము, ఎక్కడైతే ఎక్కువ కాన్ఫ్లిక్ట్ లేదో, గొడవలు లేవో, ఆ ప్రాంతానికి సంబంధించిన డిమార్కేషన్ అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం, గుర్తించి ఆ ప్రాంతానికి మనకు కావలసిన అగ్రిమెంట్స్ అనేవి వేసుకుందాం. ఇది డిప్లొమాటిక్ ఛానల్స్ అనేది, లేదా మిలిటరీ పరంగా ఏంటంటే మీ డివిజన్స్ ఉంటాయి కదా, రెజిమెంట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారము ఒక్కొక్క ప్లేస్ను మనం సాల్వ్ చేసుకుంటూ వద్దాము అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళు ఒక ప్రపోజల్తో వచ్చారు. అంటే బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్. ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నప్పుడు మీకు చాలామందికి ఐడియాస్ రావండి. ఓన్లీ మేధావులే ఇలాంటి పనులు చేయగలరు. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద సమస్య, ఆ సమస్యని మీకు చిన్న చిన్న స్టెప్స్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఫైనల్గా ఈ టోటల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది చైనా వాడు తన యుద్ధ నీతిలో రాసుకున్నది. కానీ మనము ఇలాంటిది చైనాతో కుదరదు. మనము కూడా నేపాల్తోనో బంగ్లాదేశ్తోనో ఇలాంటి పనులు చేసాం, కానీ చైనా వాడిని ఎప్పుడు కూడా నమ్మకూడదు. కాబట్టి వన్స్ ఫార్ ఆల్ ఇవి సరిహద్దులు, వీటికి సంబంధించిన నిర్ణయము ఒకేసారి మనం తీసేసుకుందామని చెప్పి ఆ రోజుల్లో చెప్పాము. అది వాడు ఒప్పుకోలేదు. దాంతో ఇవాళ వరకు ఈ సమస్య అలాగే ఉంది. కానీ ఇప్పుడు మనము ఒక స్టెప్ దిగి వచ్చి, సరే నువ్వు అన్నట్టుగానే స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము.
ఎక్కడ మొదలు పెడదాము, ఎక్కడ మనము ఎండ్ చేద్దాము ఆలోచించి మాకు చెప్పండి. సో ఇలా చెయ్యడం ద్వారా ఏమవుతుంది అంటే ఆసియా పవర్స్ అంటే మీకు ఈ ప్రొడక్షన్ పవర్స్ అని అనాలండి. మన దగ్గర ఉండే ఇండస్ట్రీస్ చైనాని కలుపుకుంటే, చైనా భారత్ను మీరు కలుపుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉండే ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు కనిపించవు. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు అనుకోండి, మేము పూర్తిగా మా సరిహద్దులకు సంబంధించిన సమస్యలను కూడా ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే వరస పెట్టేయండి. ముందు వీసా ఫెసిలిటేషన్ అనేది పెంచారు. ఇవాళ మీకు చైనా వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ అని చెప్తున్నారు. మీకు అలాగే ట్రేడ్ రూట్స్ అంటే కైలాస మానస సరోవరం వద్ద ఉండే ట్రేడ్ రూట్స్, లీపు లేక్ పాస్ గురించి మాట్లాడామా, అలాగే మీకు సిక్కిం వద్ద ఉండే నాథుల్లా పాస్. సో ఇక్కడంతా కూడా వీళ్ళు వ్యాపారాలు అనేవి మొదలు పెడతారు. అట్ ది సేమ్ టైం మీకు జీరో టారిఫ్స్ అని చైనా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు ఇలా చూసుకున్నారు అనుకోండి, అమెరికాకు ఇది ఒక పెద్ద సమస్య అండి. అమెరికా నిపుణులు భారత్ని ఏమి అనడం లేదు, వాళ్ళు డొనాల్డ్ ట్రంప్నే తప్పుపడుతున్నారు. నువ్వు ఎకనామిక్ ఇల్లిటరేట్, నీకు ఈ సమీకరణ తెలియడం లేదు, నువ్వు భారత్ని చైనాను ఒకలాగే చూస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు కలిసిపోతే ఇది అమెరికాకు ఏ స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుందో నువ్వు ఊహించగలవా? నీకు ఈ ఆలోచనలు ఉన్నాయా? లేవు. లేక నాదే సర్వాధికారము, నేనే డిక్టేటర్ని, నేను ఏం చెప్తే అదే జరగాలి, భారత్ నువ్వు రష్యన్ ఆయిల్స్ కొనకు అంటే నువ్వు ఇమీడియట్గా మానేయాలి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఇప్పుడు భారత్ వెళ్ళి నేరుగా చైనాతో కలిసిపోయింది. మీకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దీనికి మోదీ గారు ఈ మంత్ ఎండ్కి వెళుతున్నారు. మీకు అక్కడ వ్లాదిమిర్ పుతిన్ కూడా వస్తారు. సో వీళ్ళు అక్కడ కలిసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు అనుకో, నువ్వు ఏం చెయ్యగలవు? నువ్వు పూర్తిగా ఇప్పుడు సెమీ కండక్టర్స్ అనండి, ఫర్టిలైజర్స్, అలాగే ఫార్మా రంగము అన్నారు అనుకోండి, మీకు చవక ధరకు ముడి సరుకులు భారత్ నుంచి చైనా నుంచి అమెరికా వాడు తెచ్చుకొని అక్కడ మందులు తయారు చేసి ప్రపంచంలో అమ్ముతాడు. ఇప్పుడే ఆ ముడి సరుకే దొరకలేదు అనుకో, సరే చైనా లేదు, భారత్ కూడా ఇప్పుడు లేదు కదా, నువ్వు ఎవరి దగ్గర ఇవన్నీ కొంటావు? అరటి పళ్ళు అంటే కోస్టారీసా అన్న వాళ్ళ మీద శాంక్షన్స్, టారిఫ్స్ అంటున్నావు. సో అరటి పళ్ళు నీకు కోస్టారీసా నుంచి రావడం లేదు, అలాగే గుడ్లు మెక్సికో నుంచి రావడం లేదు. నువ్వు చాలా చాలా ఇష్టపడి తినే రెడ్ మీట్ కెనడా నుంచి రావడం, అంటే ప్రతి ఒక్క దేశముతో ఇలా గొడవలు పడి ఫైనల్గా ఆసియా ఖండంలో అతిపెద్ద 2 దేశాలు నీకు భారత్ చైనా, వాళ్ళతో కూడా ఇలాగే ప్రవర్తిస్తే అమెరికాను ఎవరు కాపాడతారు? అమెరికా భవిష్యత్తు ఏంటి? అమెరికా యొక్క కన్జ్యూమర్స్ వాళ్ళు ఏం తింటారు, ఏం కొంటారు? పరిస్థితులు చాలా చాలా జటిలంగా మారిపోతుంది. ఎందుకు నువ్వు ఇది ఆలోచించవు? ఇది డొనాల్డ్ ట్రంప్ సమస్య కాదు, అమెరికా ప్రజల సమస్య. ఇది ట్రంప్ అనబడే వ్యక్తి అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఇవాళ భారత్ చైనా రష్యాతో కలిసిపోయారు. ఈ రిగ్ మాత్రము ఒక రియాలిటీ అయ్యింది అంటే ఇది అమెరికాకు చావు దెబ్బ. ఎందుకు అంటే రష్యన్ ఆయిల్స్ ఎంత ముఖ్యమో అలాగే భారత్ చైనా నుంచి వస్తున్న ఈ గూడ్స్ కూడా మనకు చాలా ముఖ్యం అని చెప్పి ఇవాళ వాళ్ళ నిపుణులు ఇంత పెద్ద హెచ్చరిక జారీ చేసినా కూడా ట్రంప్ తన ప్లానింగ్ వేరే ఏదో వేస్తున్నాడు, దాని ప్రకారమే ప్రతిదీ చేస్తున్నాడు. తరువాత వీడియోలో రష్యా చైనా ఏం చేశారు, భారత్ విషయంలో రష్యా చైనా వైఖరి ఎలా ఉందో నేను చెప్తే రియల్గా మీరు చాలా చాలా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100% జరుగుతుందండి. మరి అమెరికాకు ఫుల్ స్టాప్ పెట్టడానికి భారత్ చైనా ఈ సరిహద్దుల గొడవలను పూర్తిగా సాల్వ్ చేస్తామని అంటున్నారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.